హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. కొత్తగా పెళ్ళైన ఓ మహిళా ఉద్యోగినిపై సహోద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు మత మార్పిడికి ఒత్తిడి చేశారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో నాసిక్ పోలీసులు సిట్ ఏర్పాటు చేసి ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. సో ఇప్పటి వరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పూణేలో భర్త ఉద్యోగం చేస్తుండడంతో బాధితురాలు నాసిక్లో అత్తమామలతో కలిసి ఉంటుంది. ఆమెకు గత ఏడాది పెళ్ళైంది. 2025 జూన్ 20న నాసిక్ టాటా కన్సల్టెన్సీలో అసోసియేట్గా ఆమె జాయిన్ అయింది. శిక్షణ సమయంలో టీమ్ లీడర్ రజా, ట్రైనింగ్ లీడర్ షార్క్ తనను వ్యక్తిగత విషయాలు అడుగుతూ వేధించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. భర్త దూరంగా ఉంటున్నాడు కదా, ఒంటరిగా ఎలా ఉంటున్నావు, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడేవారట. శిక్షణ పూర్తయ్యాక మరో టీంలోని ఆసిఫ్ అనే మరో ఉద్యోగి తను కూడా వేధింపులు మొదలుపెట్టాడని ఆమె తెలిపింది. కూర్చునే ఖాళీ లేకపోయినా పక్కనే కూర్చొని ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని తాకటం, చేతులు పట్టుకోవడం, అలాగే తొడపై, భుజంపై చేయి వేయడం వంటివి చేసేవాడని చెప్పింది. నాసిక్ టీసీస్లో పనిచేస్తున్న 8 మంది మహిళా టెకీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులను కలిసి 6 తోటి ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. తమను వారు లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఆ ఫిర్యాదును నిర్ధారించుకోవడం కోసం పోలీసులు నేరుగా రంగంలోకి దిగారు. 4 మహిళా కానిస్టేబుళ్లు పని మనుషుల వేషంలో అక్కడ చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కదలికలపై కన్నేశారట. ఇమ్రాన్ అనే వ్యక్తి ఆ ఉద్యోగులతో వాట్సాప్ సంభాషణలు సాగించడం పోలీసుల కంటపడింది. అతడు మలేషియాతో సంబంధం కలిగిన మత ప్రచారకుడు కావచ్చని అనుమానిస్తున్నారు. విదేశాల్లో జీవితం బాగుంటుందని, మంచి ఉద్యోగ అవకాశాలు, చక్కని వేతనాలు దొరుకుతాయంటూ వీడియో కాల్స్లో వారిని ఇమ్రాన్ తెగ ఊరించేవాడు. ఈ కేసులో పోలీసులు 6 అరెస్ట్ చేశారు. ఇది కార్పొరేట్ జిహాద్ అనిపిస్తోందని, చాలా తీవ్రమైన విషయమని సీఎం ఫడ్నవీస్ అన్నారు. మరోవైపు టీసీఎస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసి అంతర్గత విచారణ కోసం ఒక కమిటీని, బయటి సంస్థలను కూడా నియమించింది. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ బృందం లోతుగా దర్యాప్తు చేస్తుంది. అరికట్టాలి కదా అలాంటివన్నీ, చాలా ప్రమాదకరం.